సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. విశ్వబ్రాహ్మణుల వినతి పత్రంలో ఉన్న సమస్యలను వృత్తిపరమైనవి, న్యాయపరమైనవని ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలించి వాటిని అమలుపరచాలని జేడి లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా మెంబర్షిప్ ఒక పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళ కోరిక సబమైనదని, ఆ తర్వాత ఆధునిక యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి అందులో లబ్ధిదారులు ఎంపిక చేసి ఉచితంగా వాటిని అందించాలని కూడా కోరుతున్నాం. విశ్వకర్మ అని ఒక స్కీమ్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్, దాని నుంచి కూడా చేతి వృత్తుల వారికి అందరికీ కూడా లోన్లు ఇస్తుంటారు. అది కూడా 18 రకాల చేతి వృత్తుల వారికి ఆ విధంగా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పారదర్శకంగా జరగాలని, ఆ తర్వాత దాడులు జరగకుండా అందరినీ కాపాడాలని, తర్వాత చాలా టైంలో ఈ మెషీన్ల మీద పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఎందుకంటే ఇది ఇచ్చిన పని, ఇది చేస్తున్నప్పుడు చేతి వేళ్ళు వీటన్నిటి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వీరందరికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సహాయం అందించాలని, ఈ విధంగా ఒక 8 తర్వాత వచ్చేసి విశ్వకర్మ స్కిల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని, బోర్డు కానీ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేయాలని ముఖ్యమైన కోరిక. కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తీర్చాలని మనం కోరుతున్నారు. వారితో పాటు మనం సంఘీభావం. కాబట్టి ఈ సమస్యలను తీసుకెళ్తాం. ఈ సమస్యలకు పరిష్కారం అయ్యేటట్టు కూడా మనం అందరం కలిసి చేయాలి అన్నది ఈరోజు మీ అందరికీ. ఇక శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళపేటకు చెందిన మత్స్యకారులు గల్లంతైన వ్యక్తుల మృతదేహాల లభ్యం. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మృత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేసియా. మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞత తెలియజేసిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలంలో మంచినీళ్ళపేట గ్రామానికి చెందిన 2 మత్స్యకార సోదరులు ఆచూకీ తెలియలేదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు సజీవంగా వస్తారని ఆశించాం. కానీ ఈరోజు ఉదయం 5 గంటలకి వాళ్ళిద్దరి పార్థివ దేహాలు ఒడ్డుకు రాబడ్డాయి. నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యంగా ఆ కుటుంబాలకి వాళ్ళే జీవనాధారం. అయితే ఈ విషయంలో చాలా త్వరగా స్పందించి అక్కడ జరిగినవన్నీ నిన్నటి నుంచి కనుక్కుంటూ ఉన్నాం. మా జిల్లా మంత్రి మరియు రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టిలో పెట్టి, మేము అక్కడ ఉండగానే ఫోన్ చేసి ఆ 2 కుటుంబాలకి డిపార్ట్మెంట్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు, అలాగే ముఖ్యమంత్రి గారి తరఫున 5 లక్షలు, అంటే ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు అనౌన్స్ చేసి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పట్ల, కార్యకర్తల పట్ల బాధ్యతను ఎప్పుడూ విస్మరించదని మరొక్కసారి నిరూపించిన మంత్రి అచ్చెన్నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పలాస మత్స్యకార సోదరుల తరఫున వారి శాసనసభ్యులుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.